16/6/2025 రోజున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన గురించి మాట్లాడబోయే ముందు నా అలవాటు ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా ట్రిబుల్ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నా. అయితే నా యొక్క సహజ గుణం, నా అలవాటు ఏంటంటే భగవంతుని ధ్యానించి తర్వాత మాట్లాడాలనేది నా అభిప్రాయం. కాబట్టి కనిపించే దైవాన్ని ఒకసారి పూజిస్తున్నా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద నమభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తే అని ఏ విధంగా ఉంటాడా? ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతు మహేశ్వరం, సంధ్యా విష్ణుస్వరూపం, త్రికాలేక్ష దివాకర. ఓ సూర్యభగవానుడా, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత నీపై ఉన్నది ఓ సూర్యభగవానుడా అని ఒకసారి మనందరికీ కనిపించే దైవాన్ని ప్రార్థించిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క అడుగు వారు వేసేది ఆచి తూచి అడుగు వేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పాలన అంటే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వ పాలన సుమా. ఎందుకంటే గత ప్రభుత్వం ఏమి లేకుండా అంత లూటీ చేసిపోయింది. అటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలి? ఇదివరకే 8 లక్షల కోట్లు బాకీ తీసుకొచ్చి పెట్టిండు. వాటి యొక్క వడ్డీని, ఇంట్రెస్ట్ని కట్టుకుంటూ మరి నేను ఏ విధంగా చేయాలి అనే ఆలోచనతో ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వ ప్రజలందరం మనం ఉచితాలకు బాగా అలవాటు అయిపోయినాం. కాబట్టి ఆ ఉచితాలు గతంలో ఇచ్చిన మాదిరిగా ఇప్పుడు ఇవ్వకుంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని తిట్టేటువంటి వాళ్ళం. కాబట్టి వారు కూడా ఆలోచించి వాటిని కంటిన్యూ చేస్తున్నాడు. అది తొందరలో 10 ఎకరాల వరకు అందరికీ రైతు భరోసా అది త్వరగా వచ్చేస్తుంది. ఇంకో విషయం ఇంతకుముందు చెప్పడం జరిగింది. నేను 5 లక్షల మందికి ఉపాధి కల్పించే విషయం చాలా గొప్ప విషయం. అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని పని. అది 4 లక్షలు 5 లక్షల వరకు ఇస్తే చెప్పడం జరిగింది వారు. దాంతో ఏదన్నా ఒక బిజినెస్ పెట్టుకొని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అదే ఉపాధి, అదే ఉద్యోగం, దాంతో సక్సెస్ కావచ్చు. అదే యొక్క ఉపాధితోని నిరుద్యోగం అనేది కూడా నిర్మూలన అవుతుంది అని వారు ఆలోచించి అది పెట్టడం జరిగింది. కాబట్టి అదేవిధంగా రైతులకు, నిరుద్యోగులకు ఇదే కాకుండా విద్యను ఏ విధంగా చేయాలి, మొత్తం ప్రభుత్వ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంలో నడిపించేటువంటి స్కూలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అధ్వాన రీతిలో ఉన్నాయి, వాటిని ఎట్లా పునరుద్ధరించాలి, వాటిని ఎట్లా పైకి తీసుకురావాలి ఆలోచనతో వాటికి టైం కేటాయించి విద్యాలయాలను కూడా చూస్తూ ఉన్నారు వారు. మరి అటువంటి వ్యక్తిని మనం ఏదన్నా బాగుండదు. ఈ యొక్క ముఖ్యమంత్రి సీట్లో అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహామహులు కూర్చున్న సీట్స్ మాది. ఆ సీట్లో కూర్చోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మరి అటువంటి అదృష్టం గత జన్మలో రేవంత్ రెడ్డి గారు మరి ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మనకు తెలియదు. కానీ వారికి భగవంతుడిచ్చిన వరప్రసాదమే ఈ ముఖ్యమంత్రి పదవి అని, రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిని ఇంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని ఎవరేం చేయలేము. మనం ఎంత గొప్పోడైనా ఆ సీటుకు సల్యూట్ చేయవలసిందే. ఇది ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేటీఆర్ నిన్న ఇవాళ ఆయన చేసే తప్పులకు విచారణ పోక తప్పదు కదా. పోయి చెప్పుకోవాలి అక్కడ. నువ్వు అక్కడ చెప్పలేక బయటకు వచ్చి లుచ్చా, లంగా, దివానా, వాడు, వీడు, వెంట్రుక పీకలేడు అనే పదజాలను ఉపయోగిస్తున్నావే, తప్పది. నువ్వు ఏదో పరిశీలిస్తే కొంతమందిని ఏఆర్ఎస్ పార్టీ తరఫున కొంతమంది రావచ్చు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే లక్షలాది మంది వస్తారు సుమా. పోలీసు అవసరం లేదు, ప్రభుత్వం ఉండదు కదా అని పోలీసు కూడా అవసరం లేదు. లక్షలాది మంది వస్తారు, నువ్వు తట్టుకోలేవు. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా నోరు అదుపులో పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. వెంటగా పీకలేవు. ఏం లుచ్చ హౌల ఏం వాట్ ఆర్ యూ టాకింగ్? యు ఆర్ ఎక్స్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎమ్మెల్యే. వాట్ ఆర్ టాకింగ్? మిస్టర్ కేటీఆర్, నోట్ డౌన్ దిస్ మై పాయింట్స్. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. నువ్వు ఇట్లా ఏ విధంగా చేసినావు? నీ వేష భాషలు చూస్తుంటే అసలు నువ్వు ఏ విధంగా మధ్యప్రదేశ్ చేసినావో నాకు అర్థమైతే లేదు. అసలు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఇక నీకు ఇప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఏదో నా పార్టీ శ్రేణులు నాకు దగ్గర ఉంటారు అనుకుంటాను, కానీ ఎవరి దగ్గర ఉన్నారు. అందరూ వెళ్ళిపోతారు. నువ్వు జైలుకు పోతావు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు ఉంటారు నీ దగ్గర? ఎందుకు ఉంటారు చెప్పు? అయిపోయా. గత నువ్వు పరిపాలించేటప్పుడు ఉన్నారు, నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నారు. నువ్వు ఎంతకని వాళ్ళని మెయింటైన్ చేస్తావు? చేయలేవు సుమా, చాలా కష్టం. నువ్వు ఒకసారి అలవాటు చేసినాక వాళ్ళు నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర ఉండరు. వాళ్ళు నీ పార్టీ శ్రేణులు, నీ శ్రేణులు ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. నువ్వు జైలుకు పోతావు. అటువంటిది నువ్వు జాగ్రత్త. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను తిట్టాలంటే వందలాది మంది, వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తిడతారు, తిడతలేరు. ఎందుకంటే నీ తిట్లతోనే మొత్తం యావత్ 4 కోట్ల మంది ప్రజలకు అసహ్యం కలగాలని చూస్తున్నదే తప్ప నేను తిట్టాలంటే ఒక లెక్కే కాదు ఎవరికి. జాగ్రత్త మిస్టర్ కేటీఆర్. ఈ విధంగా ఇదే చెప్పేస్తూ ఈనాడు అన్ని మంచి గొప్ప పనులు చేస్తున్నటువంటి అంత పెద్ద గొప్ప సీట్లో మహామహులు కూర్చున్న సీట్లో కూర్చున్నాడు మా ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారన్నీ మంచి జాగ్రత్తగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. మహాద్భుతమైన పనులు చేసుకుంటూ పోతున్నాడు. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. నిర్విరామంగా ఈ యొక్క రాష్ట్రం గురించి కృషి చేస్తున్నాడు. కాబట్టి వారిని ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అంటే పాపం